ఈ ఏరియాలు పని చేయట్లేదు అంటే మీనింగ్ ఏమి, అక్కడ బ్లడ్ సప్లై తక్కువైపోయింది. సో ఈ తక్కువ అయిపోయిరో బ్రెయిన్ ఏముంటుందో సర్వైవల్ టైం ఉంటుంది దానికి. అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ డిఫరెంట్ నౌ. ఆ 4.5 అవర్స్ 6 అవర్స్లో మీరు బ్లడ్ సప్లై రీస్టోర్ చేయకపోతే, అంటే అక్కడ క్లాట్ ఏముంటుందో క్లాట్ తీయకపోతే, బ్లడ్ రీస్టోర్ అంటే మళ్ళీ ఎట్లా ఇంత ముందుకుండేనో అట్లాగే చేయకపోతే ఆ ఏరియా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో మనం చేయడం ఏముంటుందో, ఎనీ బిగ్ సెంటర్స్ అనుకోండి, ఇప్పుడు కేర్లో కూడా స్ట్రోక్ యూనిట్ ఉంది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ స్ట్రోక్ దిస్ థింగ్ స్ట్రోక్ అసోసియేషన్. సో దీనిలో ఎట్లా ఉంటుందంటే, ఆ పర్టికులర్ ఏరియా 6 అవర్స్లో మీరు బ్లడ్ సప్లై రీస్టోర్ చేయకపోతే అది ఇది అయిపోతుంది. సో అది రీస్టోర్ ఎట్లా చేయాలి, మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి పోయి తలపాలి. మీరు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు రీచ్ అ డాక్టర్ దేర్. స్ట్రోక్ యూనిట్స్ ఉంటాయి, ఆ స్ట్రోక్ యూనిట్స్ రీచ్ అయిపోతే మీకు ఇనీషియల్ టైంలో 4.5 అవర్స్లో వచ్చేస్తే మీకు ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ క్లాట్ బర్స్టింగ్ థెరపీ అంటారు. ఈ క్లాట్ బర్స్టింగ్ థెరపీలో ఆ క్లాట్ ఏముంటుందో ఆ ఇంజెక్షన్ ఇచ్చి మీకు డిజాల్వ్ చేస్తారు. ఓకే. అది డిజాల్వ్ అయితే మీరు రిస్టోర్ అయిపోతుంది. సమ్ టైమ్స్కి వీ మే నాట్ డిజాల్వ్ ఇట్, అంటే అది డిజాల్వ్ కూడా అవదు ఒక్కొక్కసారి. సో ఆ టైంలో ఏమేం చేస్తారంటే మీకు నెక్స్ట్ యాంజియో చేసి దానికి కెథెటర్ పాస్ చేసి, ఇంతకుముందుకు ఉండే చూడండి హార్ట్లో అందరూ కెథెటర్ పాస్ చేసి యాంజియో, అది అందరికీ హార్ట్ తెలుసు, బ్రెయిన్ కొద్దిమందికి తెలియదు. సో కెథెటర్ పాస్ చేసి ఆ వెజల్లో పోయి ఆ రక్తనాళంలో పోయి ఆ క్లాట్ తీసుకొని వచ్చేసి బయటకు వచ్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ అంటారు. అది ఇక్కడ కూడా చేయొచ్చు, ఆర్ మెదడులో కూడా క్లాట్ ఉంటే తీయచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ. అది మనము ఆల్మోస్ట్ అవర్స్లో, ఈ 4.5 అవర్స్ మిస్ అయిపోతే అది చేయొచ్చు మనకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫర్ 2 days. 2 days అయిన తర్వాత మనం ఏం ప్రొసీజర్ చేయడానికి రాదు, అక్కడ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఏముంటాయో దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ నౌ. ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్లో మనము మ్యాక్సిమం అది మనము రీస్టోర్ చేయకపోతే కూడా ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఏముంటుందో అది తగ్గించుకోవచ్చు. మీరు ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఆ లోపల కోర్ ఏరియా అంటుంటుంది, కోర్ ఏరియా మనం ఏం చేయడానికి రాదు, బట్ సర్వైవల్ ఏరియా అంటారు, పెనంబ్రా అంటారు. ఆ పెనంబ్రా మనము రీస్టోర్ చేస్తే మనకు డిసెబిలిటీ ఏమంటారు, అంటే పక్షాతం వచ్చిన తర్వాత మీకు చేతులు కాళ్ళు వీక్నెస్ ఏముంటుందో దాని రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు బ్రెయిన్ని మనం మంచిగా హెల్తీగా పెట్టుకోవడానికి ఫుడ్ ఇంపార్టెంటా సార్? ఫుడ్ ఏమైనా తీసుకోవడం కూడా బ్రెయిన్కి న్యూట్రిషన్? నేను ఒకటే చెప్తానండి అందరికీ, యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్ నౌ. ఫుడ్ అంటే కాదండి నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, మీరు అదే ఫోర్స్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? సో అది మన ఓన్లీ డాక్టర్ చెప్పే టైంలో వింటారు మీరు, తర్వాత పోయి మనం చేయడం అదే చేస్తూ ఉంటారు. సో వాట్ అంటే నేనేం చెప్తాను మీకు అందరికీ ఉంటే, మీరు తినొచ్చు, అన్ని పదార్థం తినొచ్చు, లేదంటే కాదు, బట్ ఆ పదార్థంది క్యాలరీ చూడాలి మీరు. క్యాలరీ ఏంటంటే ఈ పదార్థం మనకు ఎంత క్యాలరీ సప్లై చేస్తుంది, అంత క్యాలరీస్లో మనకు అట్లీస్ట్ 60% ఆఫ్ టోటల్ క్యాలరీస్ ఏముంటాయో నేను చెప్తాను మీకు. అది 60% ఆఫ్ ఆ ఖర్చు చేయాలి ఆ రోజే మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కప్ రైస్ తీసుకుంటారు అండ్ ఒక కప్పు దాల్ తీసుకుంటారు అనుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 400 క్యాలరీస్ సప్లై చేస్తుంది మీకు. 400 క్యాలరీస్లో మీరు ఆల్మోస్ట్ 280 క్యాలరీస్ ఇది చేయాలి, ఖర్చు చేయాలి. 280 క్యాలరీస్ ఖర్చు చేయాలంటే 1 hour వాకింగ్. 1 hour వాకింగ్, దట్ టు బ్రిస్క్ వాకింగ్ ఫర్ 1 hour 10 minutes, 70 minutes వాక్ చేస్తేనే 280 క్యాలరీస్ ముట్టొచ్చు మీరు ఎట్ అ పేస్ ఆఫ్ అబౌట్ 10.30. సో దీనిలో ఏమవుతుందంటే మీరు తిన్న టైంలో ఇదే జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఖర్చు చేయొచ్చా, నేను తిన్నాను ఈ క్యాలరీసు, నేను చేయగలుగుతాను ఈ ఎక్సర్సైజు, అది జ్ఞాపకం పెట్టుకుని తింటే మీకు ఏ జబ్బు కూడా రావు.